హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరు పిల్ల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అయితే బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. టుడే వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు నవరాత్రులు కదండీ. ఈ నవరాత్రుల్లో మేమైతే రెండో రోజైతే పూజ అయితే చేయించుకున్నామండి. అందుకని అయితే ఈ ప్రిపరేషన్ మొత్తం అయితే ఇదేనండి. గ్యాస్ స్టవ్ మొత్తం అయితే నైటే క్లీన్ చేసుకున్నాననమాట. శుక్రవారం రోజండి ఇది. గురువారం నైటే మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇదొచ్చేసి శుక్రవారం రోజు ఎర్లీ మార్నింగ్ అండి. త్వరగా అయితే లెగిసాననమాట. ఇదిగోండి ప్రసాదాలు అయితే చేసుకొని వెళ్ళాలి. ఇటు విగ్రహాలు అయితే పెడతారండి. అమ్మవారిని పెడతారు కదా. మా సైడు ఆంధ్ర సైడ్ అయితే ఏమంతగా పెట్టుకోం. కానీ ఇక్కడైతే వినాయక చవితి ఎలా చేస్తారో అలాగే అమ్మవారిని కూడా విగ్రహాన్ని తీసుకొచ్చి అలాగే అయితే చేస్తారండి. దాంట్లో భాగంగా మేమైతే ఈరోజు అయితే పూజ చేయించుకుందామని అని ఇలా అయితే అన్నీ అయితే రెడీ చేసుకున్నామన్నమాట. ఇక్కడైతే చూసారు కదా. ఎర్లీ మార్నింగ్ అయితే తలస్నానం చేసి వచ్చి ఫస్ట్ అయితే వంట రూమ్లోకి అయితే వచ్చేసాను. ఇక్కడైతే ఫస్ట్ అయితే ఆగ్నేయ మూలలో అయితే దీపం అయితే పెట్టేసుకుంటున్నానండి. అక్కడ దీపం పెట్టేసుకొని దండం అయితే పెట్టేసుకొని అప్పుడైతే స్టవ్ వెలిగించి పనులైతే స్టార్ట్ చేసుకుంటానన్నమాట. ఈరోజు ప్రసాదాలు వచ్చేసి పులిహార, పొంగలైతే చేస్తున్నానండి. దద్దోజనం కూడా అయితే అనుకుంటున్నాను. చూడాలి చేస్తానా లేదా అని. ఫస్ట్ అయితే అసలు పొంగలి, పులిహారే అనుకున్నాను. రెండే అవుతున్నాయి కదా, ఇంకొకటి ఏదైనా చేద్దాంలే అన్నట్టుగా దద్దోజనం అయితే అనుకున్నాను. మరి లాస్ట్‌కి అయిద్దో అవ్వదో చూడాలి. టైం మరి సరిపోద్దా లేదా అని. అప్పటికైతే పిల్లలు ఎవరైతే లెగలేదండి. నేనే అయితే లెగిసి అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు వచ్చేసి మేము అచ్చం కాదండి. మాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్‌లోనే ఒక ఫ్యామిలీ కూడా అయితే వస్తుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వాళ్ళెవరనేది మీకైతే తెలిసిపోద్దనమాట. ఇక్కడైతే చూసారు కదా. స్టవ్ వెలిగించి ఫస్ట్ అయితే పొంగల్ చేద్దామని అయితే గిన్నెకి పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకున్నానండి. పాలైతే పోసాను. పాలు కాగేలోపు ఇక్కడైతే గుమ్మం అయితే పూదిచ్చుకుందామని గుమ్మం దగ్గరికి అయితే వచ్చానండి. పసుపు రాసి బొట్లు పెట్టి బియ్యపిండితో ముగ్గు అయితే వేసుకుంటానండి. అంతేను. వారంలో శుక్రవారం, మంగళవారం ఇలా అయితే చేస్తానండి. ఏదైనా ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడైతే పసుపు రాసుకొని మంచిగా గుమ్మానికి కూడా అయితే ఇలాగ పూజించుకుంటానన్నమాట. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నన్ను సపోర్ట్ అయితే చేయండి అబ్బా. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి వెళ్తుంటాయి. ఓకేనా అండి. ఇక్కడైతే చూశారు కదా. అప్పటికి 5:30కో 5కో అయితే లెగిసానండి నేను. నేను లెగిసి నా పనులు నేనైతే చేసుకుంటూ ఉన్నానన్నమాట. పిల్లల్ని మనం రెడీ చేయాలి అని అంత అయితే ఏం లేదండి. పిల్లలే రెడీ అయిపోతారు. అందుకని వాళ్ళనైతే ఏం డిస్టర్బ్ చేయలేదు. ఇప్పుడే ఎందుకులే, నా పనులన్నీ అయిన తర్వాత లేపొచ్చులే అని నేను బయటకు వచ్చేసి నా పనులు నేనైతే చేసుకుంటున్నాను. ఇక్కడైతే చూశారు కదా, పులిహోరకైతే అన్నం కూడా అయితే వండేసానండి. అది చల్లారిద్దని పెద్ద డీసులు అయితే వేసాననమాట. మనకి పొంగల్ కూడా అయితే ఉడుకుతూ ఉందండి. చూడండి సిమ్లో అయితే పెట్టేశానమాట బెల్లం వేసి. అది కూడా అయితే ఉడుకుతుందనమాట. ఒక సైడ్ అయితే ఇది ఏంటంటే పాయసం అండి. పాయసం కూడా అయితే చేస్తున్నానమాట. పులిహోర, పొంగలి, పాయసం, దద్దోజనం, వడపప్పు, బెల్లం, ఈ 5 రకాలైతే తీసుకెళ్దామని అనుకున్నానమాట. అందుకని పాయసానికి కూడా అయితే ఒక పక్క అయితే పెట్టేసి ఇక్కడైతే సేమియా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. మొత్తం అయితే ఏం చూపించలేదులేండి ప్రసాదాలు, లేట్ అయిపోద్దని. అక్కడక్కడ కొంచెం కొంచెం అయితే వీడియో అయితే తీసానమాట. ఇక్కడ ఏంటంటే కొన్ని పాలైతే పోస్తున్నానండి. నాకేంటో కొంచెం గట్టిగా అనిపించిందనమాట పొంగలి. మరీ అంత గట్టిగున్నా బాగోదుగా. మళ్ళీ మనం వెళ్ళి పూజ అంతా అయిపోయి ప్రసాదాలు ఇచ్చేటప్పటికి ఇంకా గట్టి పడిపోద్ది కదండి. అందుకని కొంచెం పాలైతే వేసాను. నాకు ఇక్కడ బెల్లం ఎంత వేసినా కూడా కలర్ రాదండి. నాకు అది నచ్చదు.
మన ఊర్ల సాయి బెల్లం అయితే కొంచెం వేసినా కలర్ వచ్చేసిద్దనమాట. ఇక్కడ బెల్లం ఎంతైనా ఎయండి అసలు కలర్ గాని రాదనమాట. తెల్లగానే అనిపిస్తది. అందుకే ఇంకొంచెం ఏసాను బెల్లము. ఇంకా ఒక సైడ్ అయితే ఇంక అక్కడ నీళ్లు కాగాయండి పాయసానికి. ఇంక నీళ్ళల్లో సగ్గుబియ్యం అయితే ఏస్తాననమాట. ఇంక ఆ సగ్గుబియ్యం ఉడకాలి. ఇంక ఉడికిన తర్వాత సేమియా ఏసేస్తాననమాట. ఇంగ ఈటొచ్చేసి అయితే ఇంగ పులిహోరకి ఈరోజైతే చింతపండు పులిహోర అయితే చేస్తున్నానండి. ఈ చింతపండు పులిహోర వచ్చేసి నేనైతే చాలా తక్కువండి. అస్సలు చేయననమాట. నాకు రాదు. నేను చెయ్యను. ఎక్కువగా మేము నిమ్మకాయ పులిహోరే చేసుకుంటాం. ఇంగ మాకు కూడా అదే అలవాటయిపోయిందనమాట. ఇంగ పిల్లలు, మా హస్బెండ్ అయినా ఎక్కువ ఇంగ మేము నిమ్మకాయ పులిహోరనే తింటామండి. కానీ ఇంగ ఈరోజు అమ్మవారికి ఇష్టం గదా! చింతపండు పులిహోర అని ఇంగ చింతపండుతో అయితే చేస్తున్నాననమాట. చూడాలి ఎలా వచ్చిద్దనేది. ప్రాసెస్ మొత్తం తెలుసు, చేస్తాను. కానీ ఇంగ ఇది లేట్ గదండీ చింతపండు. అందుకని ఎప్పుడైతే చెయ్యననమాట. ఇంగెప్పుడు చేసినా నిమ్మకాయతోనే చేస్తాను. మా అత్తయ్య అయితే ఇంగ పులిహోరకి ఏదో అంటారు గదా! ఎత్తిన గురువా ఏదో అంటారు గదా! సామెత అట్లాగండి. ఆమె అయితే చిటికలో కలిపేస్తారనమాట పులిహోర. పులిహోరకి ఆమెకి అంత ఉందనమాట. ఏ చిన్నది ఫంక్షన్ అయినా, మేమెప్పుడైనా ఎళ్ళినా, మా ఇంటికి ఎవరైనా వచ్చినా పులిహోర కలిపేస్తారనమాట. ఎక్కడికైనా ఎళ్ళినా గుడి దగ్గరికి అట్లాగే ఏమైనా తినటానికి అట్లాగైనా పులిహోర కలిపేస్తారనమాట. నిమిషంలో కలిపేస్తారు. మళ్ళీ నిమ్మకాయలు గూడా కాదండి చింతపండే ఆవిడ. బావుంటది ఆవిడ చేత్తో పులిహోర. ఎప్పుడైనా మేము ఎళ్ళినా అడిగి మరీ చేపిచ్చుకుంటాడనమాట మా హస్బెండు పులిహోర చెయ్యని. అలాగా. ఇక్కడైతే అన్నం గూడా అయితే చల్లారిపోయిందండి. దద్దోజనంకైతే కొంచెం అన్నం సెపరేట్‌గా తీసి పెట్టాననమాట. ఇందులోనే తీసిపెట్టి ఇదైతే పులిహోరకైతే కలుపుతున్నాను. ఏమేసానంటే కొంచెం ఆయిలేసాను, పసుపు, సాల్టు ఈ 3 అయితే ఏసి అన్నం అయితే మొత్తం నలిపేస్తున్నాననమాట. గడ్డలు గడ్డలు ఉంటది గదా! అదంతా అయితే నలిపేస్తున్నాను. ఇంకొక పక్క చింతపండు గుజ్జు అయితే రెడీ అవుతుంది. చింతపండులోనే పచ్చిమిర్చి అయితే ఏసానండి. పచ్చిమిర్చి చింతపండులో ఉడికితే బావుంటది. ఎండుమిరపకాయలైతే తాలింపులో ఏసేసుకుంటాను. చూసారు గదా! ఇంకొంచెం దగ్గర పడితే ఇది గూడా అయితే అయిపోయినట్టే. చెప్పాను గదా! దద్దోజనంకి అన్నం తీసానని అదేనండి. దాంట్లో గూడా అయితే సాల్టు, పెరుగు నేనైతే కొంచెం పాలు గూడా అయితే ఏస్తానండి. పాలు ఏస్తారో ఎయరో నాకైతే కామెంట్ చేయండి. నాకు ఏమంతగా తెలీదు. నేను మా వదినోళ్ళ దగ్గర చూసాననుకుంటా. వాళ్ళు పాలు గూడా ఏస్తే బావుంటది అని అన్నారు. అందుకని పాలు గూడా అయితే కొంచెం ఏస్తాననమాట. పెరుగు, పాలు, సాల్ట్ అండి. అంతేను. అది గూడా మంచిగా అయితే కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని దానికి తాలింపయితే పెట్టేసుకుంటాననమాట. ఇక్కడైతే తాలింపయితే పెట్టేస్తున్నానండి. ఫస్ట్ అయితే దద్దోజనంకే అయితే తాలింపు పెట్టేస్తున్నాను. అప్పటికి పిల్లలు గూడా అయితే ఇంకా లెగలేదండి. వాళ్ళని డిస్టర్బ్ జేయకుండా ఉంటే అలాగే పడుకుంటారనమాట. 10 వరకైనా. స్కూల్స్‌కి గూడా అయితే హాలిడే ఇచ్చారు గదండీ! ఇక్కడైతే చేస్తారండి. మేముండేది తెలంగాణ గదా! బతుకమ్మలు ఆడటం గానీ చేస్తారనమాట. మా సైడ్ అంతగేం చెయ్యం గానీ, మాకు బతుకమ్మ అట్లయితే ఏముండదండి. ఇక్కడైతే చేస్తున్నారు. మేము ఈ మధ్య ఇల్లు మారామని చెప్పాను గదండీ! మా ఇంటి దగ్గరలో అయితే బతుకమ్మ ఆడుతున్నారు. మేము ఇటొచ్చి 10 ఇయర్స్ అట్లా అవుతున్నా ఎప్పుడైతే యెళ్ళేవాళ్ళం కాదు బతుకమ్మ దగ్గరికి చూడటానికి అట్లాగైతే ఎప్పుడు యెళ్ళలేదు. ఈ మధ్య వచ్చిన ఇంటి దగ్గరకైతే దగ్గరలోనే అయితే యేస్తున్నారనమాట. అందరూ మా రోడ్డు వాళ్ళే వేసేవాళ్ళు గూడా. కొత్త వాళ్ళు కాదు. నేను గూడా అయితే డైలీ యెళ్తున్నానండి పిల్లల్ని తీసుకొని. డైలీ యెళ్ళి షాప్ కాడ నుంచి వచ్చిన తర్వాత రెడీ అయ్యి 8:30కి, 9కి అట్లా యెళ్ళైతే 10 వరకు అట్లా అయితే కూర్చొని వస్తున్నామనమాట. చాలా బావుందండి. మా ఐషు గూడా అయితే యేస్తుందనమాట. షార్ట్స్ పెడుతున్నాను కదండీ చూడండి. బతుకమ్మ యేసేదైతే అవైతే పెడుతున్నాను. చాలా బాగేస్తారండి. అందరూ బాగా రెడీ అయ్యొచ్చి బాగేస్తారు. అది గూడా ఒకరోజు వీడియో తీసైతే పెడతాలేండి మీకు. ఇక్కడైతే చూసారు గదా! ఇక్కడైతే దద్దోజనంకైతే తాలింపు పెట్టేసి అందులో యేసేసాను. అదే కళాయిలో అయితే పులిహోరకు గూడా అయితే తాలింపయితే పెట్టేసుకుంటున్నానండి.
కొన్నైతే ఎండుమిరపకాయలు తుంచేసాను. కొన్నైతే అలాగే ఏసాను. బారుగా ఉంటే బావుంటది గదా! కానీ పేలుతాయని భయమండి. నూనెలో ఒక్కోసారి మనం తుంచేయకుండా అలాగే ఏసామనుకోండి టప్పంట పేలుతాయి. అలాగా. ఇక్కడైతే ప్రసాదాలన్నీ అయితే అయిపోయాయండి. మొత్తం అయిపోయిన తర్వాత చూపిద్దామనుకున్నాను. ఇంకెక్కడండి టైం అయిపోయింది. ఇంక హడావుడి స్టార్ట్ అయిందనమాట. ఈ మగవాళ్ళు అసలు ఆగరు గదండీ! నిమిషం గూడా పదండి, పదండి అని కంగారు పెట్టేస్తారనమాట. ఆ వీడియో అయితే తీయలేకపోయాను. ఇక్కడైతే పూజా సామాను అన్నీ అయితే తీసుకొని దగ్గరలోనే అని చెప్పాను గదా! నడుచుకుంటా ఎళ్తున్నామండి. ఇంకొక ఫ్యామిలీ వస్తున్నారని చెప్పాను గదండీ! మా ఆడబిడ్డ వాళ్ళనమాట. మా హస్బెండ్ వాళ్ళ చెల్లెలండి. వాళ్ళ ఫ్యామిలీ గూడా అయితే వచ్చారనమాట. వాళ్ళ ఫ్యామిలీ మేమైతే చేపిచ్చుకుంటున్నాము. కుంకుమ పూజ చేశారు. ఫస్ట్ కుంకుమ పూజ చేశారు. తర్వాత హోమం గూడా చేశారండి. చూస్తూ ఉండండి లాస్ట్ వరకు. చూసారు గదా! వీళ్ళే అండి మా ఆడపడుచు అనమాట. వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అటు ఇటు అయితే కూర్చొని పూజ అయితే చేపిచ్చుకుంటున్నాము. అమ్మవారిని చూసారు కదండీ! ఎంత అందంగా ఉన్నారో. మేము కూర్చున్న రోజు అమ్మవారి అలంకరణ ఏంటంటే సుహాసిని గాయత్రీదేవి అవతారం అంటండి ఆ రోజు. గురువారం నుంచి స్టార్ట్ అనుకుంటా. మేము రెండో రోజు కూర్చున్నామండి. మేమొచ్చేసి రెండో రోజైతే పూజ చేపిచ్చుకున్నామనమాట. ఆ రోజు అమ్మవారి అవతారము సుహాసిని గాయత్రీదేవి అవతారం అండి. మేము పూజ చేపిచ్చుకున్న రోజనమాట. ఇదిగోండి పూలమాలైతే తీసుకొచ్చాము. అది గూడా అయితే అమ్మవారికైతే వేస్తున్నారనమాట. మొత్తం గూడా అయితే ఏం వీడియో తీయలేదులేండి. అక్కడక్కడ కొంచెం కొంచెం మా ఐషు అయితే తీసిందనమాట వీడియో. ఇంట్లో తీయమంటే తీయదు గానీ ఇక్కడైతే తీస్తుందండి. కాము కూర్చోలేక అక్కడక్కడ కొంచెం కొంచెం అయితే తీస్తుందనమాట. అమ్మవారికి తాంబూలం పెట్టమన్నారండి. అక్కడ పెట్టడానికి ఎక్కడా ప్లేస్ అయితే లేదు. ఎదరే అయితే పెట్టారనమాట. అమ్మవారికి అట్లాగా ఆనిచ్చి ఎదరైతే పెట్టేశాను. ఈ పూలమాలొచ్చేసి విజయవాడ నుంచి అయితే తీసుకొచ్చారండి మా ఆడబిడ్డ వాళ్ళు. ఇక్కడ అనుకోండి అస్సలు కొనలేమండి. సత్తుపల్లిలో పూలు మటుకు అసలు చాలా రేట్లుంటాయండి. వామ్మో! అసలు రూ. 50కి కరెక్ట్‌గా 10 పూలు చామంతి పూలైనా, గులాబీ పూలైనా 10 పూలు లెక్కబెట్టి ఇస్తున్నారనమాట. అంత రేట్లున్నాయి. వీళ్ళొస్తున్నారు కదా! ఎట్టంగా అక్కడి నుంచే తీసుకురమ్మంటే విడి పూలు, ఈ పూలమాల అవైతే తీసుకొచ్చారనమాట అక్కడి నుంచే. ఈ అయ్యగారు గూడా అయితే మంచిగా పూజ చేశారండి. నిదానంగా తొందర పడకుండా మంచిగా అయితే పూజ అయితే చేపిచ్చారు. మేమొచ్చేసి ఇది గూడా అయితే ఫస్ట్ టైం అండి. ఇలా అయితే ఎప్పుడూ చేపిచ్చుకోలేదు. ప్రతి సంవత్సరము పెడతానే ఉంటారు. ఇక్కడ బతుకమ్మలు ఆడుతానే ఉంటారు గదండీ! కానీ పూజ అయితే ఎప్పుడు చేపిచ్చుకోలేదు. పూజ చేపిచ్చుకోవటం గూడా ఇదేనండి. మేము మొదటిసారే అనమాట అమ్మవారి దగ్గర ఇలా పూజ చేపిచ్చుకోవడం. అప్పుడెప్పుడో ఓసారి కుంకుమ పూజ అట్లాగైతే చాలా రోజులయిందిలెండి. ఒక 4 సంవత్సరాల కిందట అనుకుంటాను. అప్పుడేమో కుంకుమ పూజ అయితే చేపిచ్చుకున్నాము. తర్వాత ఇప్పుడేనండి. అక్కడైతే మగవాళ్ళనైతే పుష్పాలు పెట్టమన్నారు. ఇక్కడైతే మేము కుంకుమతో కుంకుమార్చన అయితే చేస్తున్నామనమాట. పిల్లలకి అసలు కాలు నిలవదు కదండీ! వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అటు ఇటు తిరుగుతా ఉన్నారు. మా పిల్లలైనా చెప్తే కొంచెం అర్థం చేసుకుంటారు. పెద్దవాళ్ళు గదా! మా ఆడపడుచు పిల్లలైతే వాళ్ళు చిన్న పిల్లోళ్ళే గదండీ! పద్దాక ఎదర కొట్టుందనమాట. పద్దాక డబ్బులివ్వమనేది కొట్టుకెళ్ళేదనమాట. అలాగా చిన్న పిల్లలు అంతే కదండీ! మనం చెప్పినా వాళ్ళు ఇనరు. మా పనిలో మేముంటే వాళ్ళ పనిలో వాళ్ళున్నారనమాట. అలాగా. చూసారు కదా! ఇక్కడైతే అమ్మవారి దగ్గరైతే పూజ అయితే అయిపోవచ్చిందండి. హోమం అయితే కింద పెట్టారనమాట. హోమం దగ్గరికెళ్ళి హోమం అయితే చేపిచ్చుకోవాలి.
మళ్ళీ 5 డేస్ అట్లా గ్యాప్ అయితే వచ్చింది కదండీ వీడియోస్‌కి. డైలీ పెడదామనుకుంటాను. ఇంకెవరైనా ఇలా మా ఆడపడుచోళ్ళొచ్చారుగా, ఇంకెవరైనా ఇంగ చుట్టాలు ఇట్లా వస్తే ఇంగ అట్లాగే లేట్ అయిపోద్ది. ఇంగ వాళ్ళు ఉండలేదులెండి పాపం. తర్వాత రోజు ఎళ్ళిపోయారనమాట. శుక్రవారం ఉదయాన్నే వచ్చారు. ఇంగ శనివారం అయితే ఎళ్ళారనమాట. ఇంగా ఎవరైనా ఇంగొచ్చినా ఇంగ పని, ఇంగ పిల్లలతో ఇంగ అట్లాగే అయితే సరిపోయింది. ఇంగ వీడియో అయితే ఏం పెట్టలేదండి. ఇదిగోండి ఇక్కడైతే హోమం దగ్గరకు గూడా వచ్చామండి. ఇంగ హోమం దగ్గర గూడా అయితే ఇంగ పూజ అయితే చేస్తున్నామనమాట. ఇంకా మనం కూర్చున్న దగ్గర నుంచి లెక్కుండా ఒక అమ్మాయిని గూడా అయితే పెట్టారండి. ఇంక మనకు అవసరమైనయన్నీ ఇంకా ఆ అమ్మాయి అందిస్తుంటదనమాట. ఇంక అక్కడైతే ఏమేస్తుందంటే కర్పూర బిళ్ళైతే ఏస్తుందండి. మంట బాగా వస్తదని ఇంగ కర్పూర బిళ్ళలైతే ఏస్తుందనమాట ఆ అమ్మాయి. ఇంగ చూసారు కదా! పంతులు గారైతే ఇంగ పైనే కూర్చొని మైకాలో చెప్తుంటే ఇంగ మేమైతే కింద కూర్చొని ఇంగ అలా ఒకరైతే ఇంగ మగవాళ్ళైతే నూనె పోస్తున్నారు. ఇంగ మేమైతే అటుకులు కొంచేపు పసుపు, కుంకుమ ఇంగ అలా అయితే చేసామనమాట. ఇక్కడ 9 రోజులో, 11 రోజులో అయితే ఉంచుతారండి. అంతకైతే నాకు తెలియదు గానీ, మరి 11 రోజులు ఉంచుతారో, 9 రోజులు ఉంచుతారో తెలియదు. ఆ రోజు ఇదైతే మధ్యాహ్నం ఉదయం పూటండి. 10కి అట్లా అయితే ఎళ్ళామనమాట. 12 అట్లా అయితే అయింది పూజ అయిపోయేసరికి. వచ్చిన వాళ్ళకి తీసుకెళ్ళిన ప్రసాదాలు అవి పెట్టేసి ఇంగైతే ఇంటికెళ్ళిపోయి, మళ్ళీ సాయంత్రం గూడా అయితే వచ్చి పూజ అయితే చేపిచ్చుకున్నాము. పూజ అయితే అయిపోయిందండి. లాస్ట్ అయితే ఇదిగోండి నమస్కారం కాడికైతే వచ్చింది. నేనక్కడ ఏమడుగుతున్నానంటే మగవాళ్ళని అదే పూర్తిగా పడుకొని దండం పెట్టుకుంటారు గదండీ! దాన్ని ఏమంటారో నాకు తెలీదు. అలా పెట్టుకోమన్నారు. వాళ్ళు అలా పెట్టుకోకుండా నార్మల్‌గానే పెట్టుకుంటున్నారు. అది అడుగుతున్నాననమాట. పంతులు గారు అలా చెప్పారు గదా! మీరేంటి ఇలా పెట్టుకుంటున్నారు అని. ఇదొచ్చేసి నైట్ అండి. నైట్ అయితే చాలామంది వచ్చారండి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే సుహాసిని గాయత్రీదేవి అవతారం కదండీ! ఇలాగా ఒక ముత్తైదుని తీసుకొని అమ్మవారిలాగా కాళ్ళని కడిగి పసుపు రాసి, పారాణి రాసి ఇలాగా పూలమాల మెడలో ఏసి మన అమ్మవారిలాగా అండి. అమ్మవారికి ఎంతగా మనం పసుపు, కుంకుమ ఎలా ఇస్తామో అలాగే ఆవిడని ఆ పెద్దావిడని అమ్మవారిలాగా అయితే రెడీ చేసి చీర, జాకెట్ అయితే పెడుతున్నారండి. తాంబూలం, గాజులు అవన్నీ అయితే పెడుతున్నామనమాట. ఇది గూడా నేనైతే ఫస్ట్ టైమేనండి చూడటము. మరి ప్రతిరోజు చేస్తారో లేకపోతే ఈరోజు అని అయితే తెలీదు. మనకి పిల్లలది గూడా వస్తది గదండీ! ఆ రోజు గూడా అయితే పిల్లలకైతే ఇచ్చారంటండి. ఆ రోజైతే ఎళ్ళలేదు నేను. వాళ్ళతో పాటు నేను కూడా అయితే అన్నీ చేశానండి. అంతేనండి మనము ఇంట్లో కూర్చుంటే ఏం తెలిసిద్దండి? ఏం తెలీదండి. బయటికెళ్తేనే ఏదైనా తెలిసిద్దంటారు గదా! అవును నిజమేనండి. ఈరోజు ఇలా వచ్చాను గాబట్టే ఓహ్! ఇలా చేస్తారు అని కూడా నాకు తెలిసింది గదండీ! అలాగనమాట. ఇక్కడైతే పిల్లలైతే అదిగోండి బతుకమ్మ అయితే ఆడుతున్నారు. చూసారు గదా! పూజ మొత్తం అయిపోయిన తర్వాత సాంబ్రాణి ధూపం అయితే ఏశారు. ధూపంలో చూడండి అమ్మవారు ఎలా ఉన్నారో ఫుల్లుగా ఏసేసారనమాట ధూపము. అమ్మవారికి చాలా ఇష్టం కదండీ ధూపము. ఇంగా చిన్న వీడియో అయితే అలాగైతే తీసుకున్నాననమాట. నైట్ పూజ గూడా అయితే కంప్లీట్ అయిపోయిందండి ఆ రోజు. వీడియో అయితే ఇదండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.